కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. శ్రావణి, శ్రావణి, ఏంటండి? శ్రావణి, పెద్దదానివి, అందరినీ కనిపెట్టుకుని ఉండాల్సిన దానివి. అయినా ఇంట్లో ఏం జరుగుతుందో గమనించలేకపోయావా? ఏంటండి మీరనేది? ఏమైంది? కల్పన, ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నా? వెళ్ళట్లేదు శ్రావణి, వెళ్ళిపోయిన కోడల్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చాను. వెళ్ళిపోయిందా? కల్పన ఇల్లుదిలి వెళ్ళిపోయిందా? ఏమ్మా, ఒక్క మాటైనా చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు? ఇంట్లో ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు ఆపలేకపోయావు శ్రావణి? నందిని ప్రశ్నలకి ఎవరి దగ్గర సమాధానం లేదు. అందుకే నోరు మెదపలేకపోయాను. కాని కల్పన ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదండి. అమ్మ కల్పన, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. నువ్వు ఈ గడప దాటి వెళ్ళిపోతే నీతో పాటే ఈ ఇంటి పరువు కూడా పోతుందమ్మా. ఆంటీ, ఏంటాంటీ, ఏమైంది? ఏం లేదమ్మా. ఏం లేదంటారేంటంటీ? ఆ బ్యాగ్ ఏంటి? ఎక్కడికి బయలుదేరింది కల్పన? నువ్వింట్లో నుంచి వెళ్ళిపోమన్నావు కదమ్మా, అందుకే వెళ్ళిపోయింది. అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటే అంకుల్ చూసి ఇంటికి తీసుకొచ్చారు. అంకుల్ తీసుకొచ్చారా? జరిగిన విషయం అంకుల్కి తెలీదు కదమ్మా, అందుకే తీసుకొచ్చారు. కల్పన ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లాలో, ఎప్పుడు వెళ్లాలో చెప్పేశాను. దయచేసి నన్ను ఏమీ అడగొద్దు. పరాయి మనిషి అయినా కూడా రాత్రిపూట కనిపించింది కాబట్టి ఇంటి మనిషిలా వెంట పెట్టుకొచ్చి మంచి పని చేశారు అంకుల్. అయినా నువ్వేంటి కల్పన? నిన్ను వెళ్ళమన్నాను కానీ అర్ధరాత్రి అపరాత్రి కాదు, రేపు తెల్లవారాక. ఇప్పుడే ఎందుకు వెళ్ళినట్టు? సాటి ఆడదమ్మా, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. అయినా మీరు కూడా ఓ పని మనిషిని వెనకేసుకొస్తున్నారేంటి? ఎందుకు ఓ పని మనిషి ఈ ఇంట్లోనే ఉండాలని తాపత్రయపడుతున్నారో అసలు నాకు అర్థం కావట్లేదు. అది కాదమ్మా. క్షమించండి, ఎప్పుడు మీకు ఎదురు చెప్పలేదు. ఇప్పుడు నా నిర్ణయం మార్చుకోలేను. ఎందుకు కల్పన ఇలా చేశావు? నేను రాక్షసుని నిర్ణయించుకున్నావా? నేను మాటలొచ్చిన మూగవాణ్ణని, ఏమీ చేయలేనని నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావా? మీరిక ఎవరి మనసుల్లో రాక్షసుడిగా ముద్ర వేసుకోకూడదని అలా చేశాను. నేను మీకు ఈ ఇంటికి దూరంగా ఉంటేనే మీ గుండెలో స్థిరస్థాయిగా ఉంటాననే వెళ్ళిపోయానండి. ఎవరో నన్ను మెచ్చుకుంటారనో, ఎవరి మన్ననలు పొందాలనో నేను నీ మెళ్ళ తాళి కట్టలేదు కల్పన. ఇప్పుడు ఎవరో అసహించుకుంటున్నారని నువ్వు నాకు దూరం అయిపోతావా? కానీ నందిని తను దేనికి నోచుకోలేదండి. అందుకే నందినియే మీ భార్య, నందినియే ఇంటి కోడలు. నువ్వెన్నేనే చెప్పు కల్పన, ఈ పరిస్థితిలో నేను నిన్ను వదులుకోలేను, నీకు దూరం కాలేను. నిన్ను విడిచిపెట్టి నేను బతకలేను కల్పన. నందినికి ఎలాగైనా నేను నచ్చ చెప్తాను. ఇన్నాళ్ళు నందిని అనుమానపడుతున్నా నోరు మెదపకుండా ఉన్నది నిన్ను వదులుకోవడానికి కాదు. ఏదో రోజు నందిని అర్థం చేసుకుంటుందనే. ఇంకెప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన నీ మనసులోకి రానివ్వదు. ప్లీజ్. ఏంది అల్లుడికి ఎట్లా ఉండు? చూడండి నాన్న, ఏం జరిగిందో తెలీదు, విషయం చెప్పట్లేదు. ఆయన విలువిల్లాడిపోతున్నారు నాన్న. ఏ కాంట్రాక్ట్ అయితే ఆ పెద్ద మనిషికి రావద్దని ప్రయత్నం చేసిండో అది మొత్తం బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. అందరినీ మాయ చేసి ఆ కాంట్రాక్ట్ కొట్టేసిండు. వాడి కాంట్రాక్ట్ మాత్రమే కొట్టేయలేదు, వాడు నా లైఫ్ నే ఎండ్ చేయాలనుకుంటున్నాడు. విధి మనతో ఆటలాడుకుంటుంది. బంతిగా వేణుగోపాల్ గారి కోట్లో పోయింది, కొట్లో వేసుకుని పోయిండు. ఏం చేశాడు నాన్న వాడు? ఏం చేసిండంటే ఏం చెప్పాలి, సర్వనాశనం చేసిండు. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.